ఇండియా మ్యాచ్ ఆడితే పాకిస్తాన్తో ఆడాలి, బంగ్లాదేశ్తో ఆడితే ఏముంటుంది నా బొంగు అని నితిన్ ఒక సినిమాలో చెప్పాడు. కానీ బంగ్లాదేశ్తో ఆడినా కూడా వచ్చింది మజా. కాకపోతే ఈ మ్యాచ్లో మనం గెలిచాం, కానీ ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే మనం అంత కంఫర్ట్గా గెలలేదే. బంగ్లాదేశ్ ఒక చిన్న టీం కదా, చిన్న టీంతో కూడా మనం లాస్ట్ వరకు ఎందుకు పోరాడాల్సి వచ్చింది అనేది ఒకటి మైండ్లో తిరుగుతుంది. సో అవన్నీ మీకు చెప్తాను. దాంతోపాటు సమీ 5 వికెట్ హాల్ కూడా పర్ఫార్మెన్స్ ఉంది, దాని గురించి చెప్తాను. కాకపోతే మనకు ఫస్ట్ బంగ్లాదేశ్ అనగానే నాకైతే గుర్తొచ్చేది రెండు విషయాలు. అది ఒకటి, మనం 2007లో వరల్డ్ కప్ ఆడే టైంలో మనల్ని లీగ్ స్టేజ్లోనే వీళ్ళు ఇంటికి పంపించారు. సో బంగ్లాదేశ్ అనగానే గుర్తొచ్చే రెండో విషయం ఏంటంటే నాగిని డ్యాన్స్ అనమాట. మనందరికీ ఆల్రెడీ తెలుసు బంగ్లాదేశ్ క్రికెటర్స్ నాగిని డ్యాన్స్ ఎంత బాగా చేస్తారో. అలాగే మరి నాగినీలు ఈ మ్యాచ్లో ఎలా పర్ఫార్మెన్స్ చేశారు అనేది కూడా చూద్దాం రివ్యూలోని. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ కూడండి. సో ఫస్ట్ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఫస్ట్ పవర్ ప్లేలోనే బంగ్లాదేశ్ 5 వికెట్స్ పడిపోగానే ఓకే మనం మ్యాచ్ ఈజీగా గెలిచేస్తాం, వీళ్ళని ఒక 100 లోపు ఆల్అౌట్ చేసేసి మనం ఇన్నింగ్ స్టార్ట్ చేసేసి ఒక 10 ఆర్ 12 ఓవర్స్లో మనం విక్టరీ కొట్టేసామంటే అక్కడ నెట్ రన్ రేట్ కూడా చాలా బేభత్సంగా పెరిగిపోద్ది. సో దట్ మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ అద్భుతంగా ఉంటాయి. ఇలాంటివన్నీ మైండ్లో తిరిగాయి. బట్ అక్కడ చూస్తే చీన్ చాలా రివర్స్ అయిపోయింది. సో అసలు ఈ బంగ్లాదేశ్ నాగినీలు ఏం చేశారో ఒకసారి చూసుకుంటే, యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే మనం మొన్న పాకిస్తాన్ మ్యాచ్ రివ్యూలో చెప్పుకున్నట్టు పాకిస్తాన్ పవర్ ప్లే రికార్డ్ని ఎవరు బద్దలు కొట్టలేరు, ఈవెన్ బంగ్లాదేశ్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కూడా అని మనం చెప్పుకున్నాం. కానీ మనం చెప్పుకొని ఒక రోజు కూడా అవ్వలేదు, అప్పుడే ఆ రికార్డ్ని ఈ బంగ్లాదేశ్ వాళ్ళు బద్దలు కొట్టేశారు. అదే పవర్ ప్లేలో అతి తక్కువ రన్స్ ఇంకా ఎక్కువ వికెట్లు కోల్పోయిన చెత్త టీమ్గా ఈ బంగ్లాదేశ్ అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఆల్రెడీ. సో అక్కడ మనకు పాకిస్తాన్ చూసుకుంటే 10 ఓవర్స్లో 22 రన్స్ చేశారు. అలాగే 2 వికెట్స్ కోల్పోయారు నిన్న పవర్ ప్లేలో. వీళ్ళు 39 రన్స్ చేసి 5 వికెట్స్ అయితే కోల్పోయారు. సో మనం ఈ రికార్డ్స్ని ఎలా పంచుదామంటే వీళ్ళిద్దరికీ పవర్ ప్లేలో తక్కువ రన్స్ కొట్టిన చెత్త టీం ఏదైనా ఉంటే అది పాకిస్తాన్కి ఇచ్చేద్దాం రికార్డు. అలాగే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ కోల్పోయిన టీం ఏదైనా ఉందా అంటే ఆ రికార్డు బంగ్లాదేశ్కి ఇచ్చేద్దాం. సో అదేనమాట బంగ్లాదేశ్ నాగినీల పరిస్థితి పవర్ ప్లేలో. సో యాక్చువల్గా మనం నిన్న పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసుకున్నప్పుడు ఏమనుకున్నాం అంటే ఈ పిచ్ కొంచెం స్లోగా ఉంది, చాలా దరిద్రంగా ఉంది, ఇలా అయితే మనం మ్యాచ్ని బ్యాటింగ్ పరంగా ఎంజాయ్ చేయలేం కదా అని అనుకున్నాం. కానీ ఈరోజు చూసిన పిచ్ దుబాయ్ పిచ్ ఏదైతే ఉందో అది ఇంకా స్లో వికెట్ అనమాట. సో యాక్చువల్లీ మనకు 5 వికెట్స్ రాగానే మ్యాటర్ అర్థమైపోయింది. ఎందుకంటే బంగ్లా బ్యాటర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు, బాల్ చాలా స్లోగా వస్తుంది బ్యాట్ మీదకి. సో ఆగి రావడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా టైం చేయలేకపోతున్నారు బాల్. సో ఈ బ్యాట్స్మెన్కి ఏం జరిగిందిరా అంటే 5 వికెట్స్ పడిపోయిన తర్వాత ఈ తాహిద్ హృదయ్ ఇంకా జాకబ్ అలీ వీళ్ళిద్దరూ కూడా వచ్చి ఇన్నింగ్స్ని ఒక 156 రన్స్ అనుకుంటాను, ఒక్క నిమిషం, 154 రన్స్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే పిచ్ని అర్థం చేసుకొని ఆ బాల్ ఆగి రావడం ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ బాగానే అర్థం చేసుకున్నారు. సో దానికి తగినట్లు స్లోగా రన్ రేట్ని అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో ఆ విధంగా వీళ్ళు ఒక 154 రన్స్ పార్ట్నర్షిప్ని అయితే క్రియేట్ చేసేసి తాహిద్ హృదయ్ ఒక సెంచరీ, ఇక్కడ మనకి జాకబ్ అలీ ఒక 68 రన్స్ అయితే కొట్టేశారు. సో మెల్లిగా ఒక రెస్పెక్టెడ్ స్కోర్ అయితే తీసుకొచ్చారు. అయినా సరే నేనేమనుకున్నానంటే టీమిండియా వచ్చేసి ఒక 30 ఓవర్స్లో మ్యాచ్ ముగించేస్తుంది, మనం నెట్ రన్ రేట్ కూడా బేభత్సంగా పెరిగిపోద్ది అది ఇది అనుకున్నాం. బట్ అక్కడ మనం అనుకున్నదోటి మ్యాచ్లో జరిగింది ఒకటి అనమాట. సో యాక్చువల్లీ టీమిండియా దుబాయ్ బయలుదేరక ముందే మనందరికి ఒక ఐడియా ఉంది దుబాయ్ పిచ్ గురించి. అదేంటంటే దుబాయ్ పిచ్ అంటే చాలా స్లో పిచ్, స్లో వికెట్ అని అనుకున్నాం. బట్ అనుకున్న దానికన్నా కూడా పిచ్ అయితే చాలా స్లోగా ఉంది. సో ఇక్కడ మన టీమిండియా ఆడే అన్ని మ్యాచ్లు కూడా ఇదే స్టేడియంలో జరుగుతాయి కాబట్టి దుబాయ్ పిచ్లో. సో ప్రతి మ్యాచ్ కూడా ఈ విధంగానే ఉండబోతుంది, స్లో వికెట్ అనమాట. అంటే హై స్కోరింగ్ గేమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాగే ఆ వన్డేలోని మనం కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో ఫోర్స్, బౌండరీస్ కానీ ఆ సిక్సర్స్ కానీ ఇవన్నీ కూడా మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మెజర్మెంట్స్ చూసుకుంటే బౌండరీస్ కూడా చిన్నవి కాదు, చాలా పెద్దవన్నమాట. సో అందుకే ఇక్కడ సిక్సర్స్ కొట్టాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇక మన టీమిండియా ఇన్నింగ్స్ ఎలా మొదలైందిరా, టీమిండియా ఇన్నింగ్స్లో మైనస్లు ఏమైనా ఉన్నాయా అంటే చెప్తాను. కానీ అంతకన్నా ముందు మన ఐసీసీ టోర్నమెంట్ స్పెషలిస్ట్ మహమ్మద్ సమీ గురించి మాట్లాడుకోవాలి. 5 వికెట్ హాలు మామూలు విషయం కాదు. అలాగే మనకి వన్డేల్లో చాలా స్పీడ్గా 200 వికెట్స్ తీసిన బౌలర్లుగా కూడా మన మహమ్మద్ షమీ రికార్డు క్రియేట్ చేశాడు ఈ మ్యాచ్లోనే. సో ఫస్ట్ 2 వికెట్స్ మహమ్మద్ షమీ తీసిన వెంటనే నేనేమనుకున్నానంటే యాక్చువల్లీ మొన్న ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడింది ఈ మహమ్మద్ షమీనా, కొంచెం ఆ టైప్లో అయితే ఆలోచించాను. ఎందుకంటే ఆ టైంలో మనకి వన్డే సిరీస్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ మహమ్మద్ షమీ అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు.
సో నాకైతే కొన్ని డౌట్స్ అయితే ఉండేవి. బట్ గ్రేట్ కమ్‌బ్యాక్ అనే చెప్పాలి. సో యాక్చువల్‌గా బంగ్లాదేశ్ ఫస్ట్ 5 వికెట్లు కూడా కొలాప్స్ అవ్వడానికి రీజన్ కూడా మన మహమ్మద్ షమియే. మహమ్మద్ షమితో పాటు అక్కడ కొత్త కుర్రాడు హర్షిత్ రాణా కూడా 3 వికెట్లు తీశాడు. అలాగే అక్షర్ పటేల్ పాపం 2 వరుస బాల్‌లో 2 వికెట్లు తీశాడు. హ్యాట్రిక్ కూడా ఉండేది. కాకపోతే రోహిత్ శర్మ అక్కడ చాలా ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు. సో దానివల్ల పాపం మనోడైతే అక్షర్ పటేల్ మిస్ అయ్యాడు ఆ హ్యాట్రిక్. అలాగే టీమిండియా ఫీల్డింగ్ మాత్రం చాలా వరస్ట్‌గా ఉంది. అంటే మొహమాట లేకుండా చెప్తున్నాను. మన గురించి మనం బయట చెప్పేసుకుంటే బెటర్ కాబట్టి. సో ఫీల్డింగ్ అయితే అస్సలు బాగోలేదు. అక్కడ మనకి తంజీద్ హాసన్ 2 సార్లు రన్అట్ అయ్యే ఛాన్సు మన టీమిండియాకి వచ్చినా సరే, ఒకసారి శ్రేయస్ అయ్యర్, ఇంకోసారి కుల్దీప్ ఇద్దరు కూడా రన్అట్ మిస్ చేశారు. దాంతోపాటు రోహిత్ శర్మ ఒక క్యాచ్ వదిలాడు, హార్దిక్ పాండ్యా ఇంకొక క్యాచ్ వదిలాడు. సో క్యాచెస్ విన్స్ ద మ్యాచెస్ అంటారు కానీ మనోళ్ళు అన్ని క్యాచ్లు వదిలినా సరే మ్యాచ్ అయితే గెలిచేశారు. ఓకే, అదైతే కొంచెం హ్యాపీగానే ఉంది. ఇంకా మన బౌలింగ్లో ఏమైనా మైనస్లు ఉన్నాయా అంటే యాక్చువల్గా 5 వికెట్స్ వరకు అయితే బాగానే తీశారు. ఎక్స్ప్రెస్ స్పీడ్లో అయితే వికెట్లు తీశారు. కానీ ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో కానీ ఆ తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్స్ తీయడం వల్ల ముఖ్యంగా ఆ తాహీద్ ఇంకా మన జాకబ్ అలీ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయలేకపోయారు. దానివల్ల వాళ్ళు 228 వరకు అయితే వెళ్ళిపోయారు. సో ఇది మన టీమిండియా బౌలింగ్లో పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ అనమాట. ఇప్పుడు మన టీమిండియా బ్యాటింగ్ ఎలా కొనసాగిందిరా అంటే యాక్చువల్లీ రోహిత్ శర్మ అయితే స్టార్టింగ్ ఒక 2 అవర్స్ కొంచెం ఇబ్బంది పడ్డాడు అని చెప్పలేం. కానీ ఆ పిచ్ కండిషన్స్కి అంతకన్నా గొప్పగా ఆడలేరు. సో ఫస్ట్ 2 ఓవర్లు కొంచెం స్లోగా స్టార్ట్ చేశాడు. కాకపోతే 2 ఓవర్ల తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ బౌండరీస్ అవి మళ్ళీ ఊపందుకున్నాడు. సో ఆ విధంగా 41 రన్స్ చేసి అవుట్ అయిపోయాక ఇంకా మన శుభ్మన్ గిల్ ఎవరైతే ఉన్నారో ప్రిన్స్. సో ఈ మ్యాచ్ మహమ్మద్ షమి ఎంత ఇంపార్టెంటో మనకి ఈ మ్యాచ్ గెలడంలో, అలాగే మన ప్రిన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో సెంచరీ చేసి పిచ్ కండిషన్స్ని అర్థం చేసుకొని ఆ స్లోగా వస్తున్నాయి అది ఇదని చెప్పి మనోడికి అర్థం చేసుకొని మెల్లిగా చివరి వరకు టీమిండియా విన్నింగ్ షాట్ వరకు ఉన్నాడు మనోడే. సో ఇది శుభ్మన్ గిల్ గురించి. సో పవర్ ప్లేలో మొత్తానికి రోహిత్ శర్మ దయ వల్ల ఒక 69 రన్స్ అయితే వచ్చాయి. అంటే నాట్ బ్యాడ్ అనమాట. సో పవర్ ప్లే వరకు ఓకే. దాని తర్వాత కేఎల్ రాహుల్ కూడా ఒక 41 రన్స్తో మళ్ళీ కొంచెం టీమిండియాని అయితే కాపాడాడని చెప్పాలి. ఇంకా ఆ నెంబర్ 5లో మళ్ళీ అక్షర్ పటేల్ తీసుకొచ్చారు. సో అక్షర్ పటేల్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. ప్రతి మ్యాచ్ కొట్టడం కష్టం కదా రన్స్ అనేవి. సో అసలు అక్షర్ పటేల్ని నెంబర్ 5లో తీసుకురావాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మనకి ఈరోజు మ్యాచ్ ఉన్న కండిషన్స్లో ఖచ్చితంగా నెంబర్ 5లో అయితే కేఎల్ రాహులే రావాలి. సో బట్ ఎందుకో అక్షర్ పటేల్ మీదే ఈ నెంబర్ 5 ఆ సెంటిమెంట్ అయితే ఎక్కువగా రుద్దుతున్నారని నాకు అనిపిస్తుంది. కేఎల్ రాహుల్ వచ్చి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. సో అక్షర్ పటేల్ వచ్చి అలా వికెట్ కోల్పోవడం వల్ల టీమిండియా ఇంకొంచెం ప్రెజర్లోకి వెళ్ళింది. అలాగే కేఎల్ రాహుల్ క్యాచ్ కూడా అక్కడ మనకి బంగ్లాదేశ్ ఒకటి డ్రాప్ చేశారు. సో దానివల్ల కూడా మనకి ఈరోజు కొంచెం ఒక అదృష్టం అయితే మన వైపు ఉందనే చెప్పుకోవచ్చు. లేకపోయి ఉంటే అక్కడ కేఎల్ రాహుల్ కానీ ఆ క్యాచ్ వల్ల అవుట్ అయ్యి ఉంటే కొంచెం టీమిండియా ట్రబుల్లో ఉండేది. ఇంకా మన అసలు మ్యాటర్కి వస్తే టీమిండియా బ్యాటింగ్లో నెగిటివ్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ గురించి చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడాడు అనిపించింది మ్యాచ్. యాక్చువల్గా విరాట్ కోహ్లీ తప్పలేదు, పిచ్ కండిషన్సే అలాగ ఉన్నాయి. సో అంతకన్నా ఏం చేయలేం. కాకపోతే మనం ఇంకా స్లోగా ఆడాడు కాబట్టి ఫైనల్గా స్లోగా ఆడాడని చెప్పాలి. దాంతోపాటు పవర్ ప్లే తర్వాత టీమిండియా స్కోర్ చాలా స్లో అయిపోయింది. సో పిచ్ కండిషన్స్ దానికి కూడా రీజన్స్. అలాగే శ్రేయస్ అయ్యర్ చాలా లేజీ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. సో ఇదొక మైనస్ అని చెప్పుకోవచ్చు మన బ్యాటింగ్లో. అలాగే ఫస్ట్ 20 ఓవర్స్లో మన టీమిండియా 101 రన్స్ చేస్తే ఆ నెక్స్ట్ 10 ఓవర్స్లో 43 రన్సే చేసింది. అందులోని 3 వికెట్స్ కోల్పోయిందనమాట. సో మన బ్యాటింగ్లో ఇదొక బొక్క అని చెప్పుకోవచ్చు. అలాగే మధ్యలో ఒక 30 బాల్స్ వరకు 35 బాల్స్ అసలు బౌండరీసే లేవన్నమాట. ఎగైన్ మళ్ళీ అదే రీజను స్లో వికెట్ అనమాట. అలాగే నిన్న న్యూజిలాండ్ బ్యాటర్స్ చూసుకుంటే టోటల్ అది కూడా స్లో పిచ్చే అయినా సరే న్యూజిలాండ్ బ్యాటర్స్ 22 స్వీప్ షాట్లు అయితే ఆడారు. ఈరోజు మన బ్యాట్స్మెన్ చూసుకుంటే అదే స్లో పిచ్లో కేవలం 2 స్వీప్ షాట్లు ఆడారు. సో యాక్చువల్గా ఇండియా అంటేనే స్వీప్ షాట్లకు పెట్టింది పేరు ఒకప్పుడు. ఇప్పుడు చూసుకుంటే ఫారినర్స్ కూడా స్వీప్ షాట్ ఆడుతున్నారు కానీ మన టీమిండియా బ్యాట్స్మెన్ స్వీప్ షాట్ ఆడడం మానేశారు. సో దానికి రీజన్ వేరే ఉండొచ్చు. ఎందుకంటే మన ఇండియాలో పిచ్ కండిషన్ చూసుకుంటే ఫ్లాట్ పిచ్ అని అయ్యి ఉండడం వల్ల అలాంటి స్వీప్ షాట్ ఆడే అవసరం కూడా రాదు. కాబట్టి మనోళ్ళు ఏమైనా స్వీప్ షాట్ మీద అంత ఫోకస్ చేయట్లేదా అనేది ఒకటి అర్థం అవ్వట్లేదు. సో ఈ విషయంలో అయితే న్యూజిలాండ్ బ్యాటర్స్ అయితే నిన్న గట్టిగానే ఊడ్చారు పిచ్ని స్వీప్ షాట్స్ ఆడి. సో ఇదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్గా క్లైమాక్స్ బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ బౌలర్లు కూడా చాలా బాగానే బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మనకు అక్కడ మెహదీ హసన్ మిరాజు,
నెక్స్ట్ రషీద్ వీళ్ళిద్దరూ డాట్ బాల్స్ ఎక్కువ వేశారు. సో దానివల్ల మనకైతే కొంచెం ప్రెషర్ అయితే బిల్డ్ అయిందనే చెప్పాలి. సో మనం అనుకున్నది ఒకటి, ఈరోజు మ్యాచ్లో జరిగింది ఒకటి. ఇండియా బంగ్లాదేశ్ని చిత్తుగా కొట్టేసి ఒక మంచి పాజిటివ్ నెట్ రన్ రేట్ని అయితే సంపాదిస్తుంది అనుకున్నాం. బట్ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. సో ఏదైతే అంటే ఫైనల్గా మ్యాచ్ గెలిచింది, బట్ కొంచెం ఎక్కడో అంత కంఫర్ట్ విన్ అయితే అనిపించలేదు. సో ఆల్రెడీ నెక్స్ట్ మ్యాచ్ మనకి పాకిస్తాన్తో ఉంది కాబట్టి, సో పాకిస్తాన్ ఆల్రెడీ కాన్ఫిడెన్స్ బాగా లో ఉంది. సో ఈ విధంగా పాకిస్తాన్తో ఆడకూడదు, పాకిస్తాన్తో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటూ ఈ రివ్యూను ఇక్కడ ముగించేద్దాం. థ్యాంక్ యూ.